హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బ్లెస్ అండ్ బేక్ విత్ అంజలి. ఈరోజు అయితే నేను ఎల్లిపాయ కారంతో అయితే మటన్ ఫ్రై చేసి చూపిస్తానండి. సింపుల్ ప్రాసెస్లో ఎక్కువ ఏం ఇంగ్రీడియంట్స్ లేకుండా తక్కువ ప్రాసెస్లో తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి ఎక్కువ టేస్ట్ వచ్చేటట్టు అయితే నేను మటన్ ఫ్రై అయితే చేసి చూపిస్తానండి. రెగ్యులర్గా మటన్ ఫ్రై చేసేది కాకుండా ఒక్కసారి ఇలా ట్రై చేయండి. దగ్గు జలుబు ఉన్న వాళ్ళు ఇట్లా చేసి పెట్టారంటే చాలా తక్కువైపోతుందండి దగ్గు జలుబు కూడా. ఇక్కడ నేనైతే మటన్ని 2-3 సార్లు కడుక్కొని దీంట్లోకి నేను ఉప్పు పసుపు నూనె వేసి లిడ్ పెట్టేసి ఒక 5-6 విజిల్ వచ్చేంత వరకు ఉడకబెట్టుకోవాలండి. ఎప్పుడైనా సరే మనం మటన్ ఫ్రై చేసేటప్పుడు మటన్ని ఉడకబెట్టుకున్న తర్వాతనే ఫ్రై చేసుకోవాలి, లేదంటే సాగుతుందండి. ఉడకబెట్టుకోకుండా డైరెక్ట్ మటన్ ఫ్రై చేసామంటే జ్యూసీ అస్సలు ఉండదు. ఇలానే ట్రై చేయండి, ఉడకబెట్టుకొని మటన్ ఫ్రై చేసుకోండి. నేనైతే ఇప్పుడు అది ఉడికేలోపు ఇక్కడ నేను కారం కోసం అయితే ఓన్లీ ఎల్లిపాయలు గడ్డనార ఎల్లిపాయలు తీసుకున్నానండి. ఒక 5-6 స్పూన్ల కారం వేసుకుంటున్నాను. మీరు చూసి కారం అయితే వేసుకోండి. మీరు ఎంతైతే కారం తింటారో అనుకుంటారో అంత అయితే వేసుకోండి. నేనైతే కొంచెం కారం ఎక్కువనే తింటాం కాబట్టి ఒక 5-6 స్పూన్ల కారం వేసేసుకొని బరకగా పట్టుకుంటున్నానండి. బరకగా పట్టుకొని పక్కకు పెట్టేసుకోవాలి. చాలా అంటే చాలా హెల్దీ అండి. అసలు ఒక అల్లం పేస్ట్ లేకుండానే ఓన్లీ వెల్లిపాయలతోటే మటన్ ఫ్రై అయితే చేసుకోవచ్చు అండి. ఇలా బరకగా రావాలి. ఇప్పుడు నేను అదే బాండి పెట్టుకొని 4-5 పావుల ఆయిల్ వేసేసుకొని, ఫ్రై కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది. దాంట్లోకి హోల్ గరం మసాలా దినుసులు అన్నీ వేసుకోండి. మీ దగ్గర ఏవి ఉంటాయో అవన్నీ వేసుకొని ఆనియన్స్ పొడుగ్గా కట్ చేసుకున్నానండి. మీకు ఇష్టమైతే చిన్నగా కూడా కట్ చేసుకొని వేసుకోవచ్చు, అది మీ ఆప్షను. ఇక్కడ ఆనియన్స్తో పాటు పసుపు వేసేసి కలబెట్టుకొని ఒక 2-3 నిమిషాలు మూత పెట్టేసి మగ్గనిచ్చుకోవాలి. మగ్గబెట్టుకున్న తర్వాత మళ్ళీ మూత తీసి కలుపుకోవాలండి. డీప్ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, మెత్తబడితే సరిపోతుంది. ఇప్పుడు నేను ఇక్కడ ఉడకబెట్టుకున్న మటన్ని వేసుకుంటున్నానండి. మటన్ని వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇట్లానే చేసుకోండి ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉంటుంది. కలుపుకొని ఒక 5-10 మినిట్స్ మూత పెట్టేసుకొని దీంట్లోకి ఇప్పుడు నేను ఎల్లిపాయ కారం పట్టుకున్నాను కదా, అది వేసేసి మంచిగా కలుపుకోవాలి. కారం వేసేటప్పుడు ఏమవుతుందంటే కొంచెం ముద్దగా కలవనట్టు అనిపిస్తుంది. మనం కలుపుతున్న కొద్ది కారం అనేది మెల్ట్ అయిపోతుందండి. దానికి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. దీంట్లో కొంచెం అయితే గరం మసాలానే వేసుకుంటున్నా, ఇంకేం వేయాల్సిన అవసరం లేదండి. ఇక్కడ నాకు కొంచెం ఉప్పు తక్కువ అనిపించింది, అందుకే కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత కలుపుకొని ఒక 2-5 మినిట్స్ మూత పెట్టేసుకున్నామంటే ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా ఉండే ఎల్లిపాయ కారంతో మటన్ ఫ్రై అయితే రెడీ అయిపోతుందండి. ఇంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.